నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నుల పంపిణీ కార్యక్రమం. దౌలతాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చేయూత. రామాయంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని 3 మొక్కలు నాటిన వంగిడి సునీత మహేందర్ రెడ్డి. యాదగిరిగుట్ట పట్టణంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అధికారుల అండతో పేకాట. భువనగిరి డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం. తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన గ్రామ యువత. ఆర్డీఓ సంతకం స్టాంపులు ఫోర్జరీ చేసిన వ్యక్తి అరెస్ట్. ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సందర్శించిన బిర్లా ఐలయ్య. రామాయంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో పిఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులను అందజేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో పిఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్, పెన్నులు పంపిణీ చేశారు. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వాణి దంపతుల వివాహ మహోత్సవం సందర్భంగా పిఎన్ఆర్ ట్రస్ట్ పుట్టిరాజు ఆధ్వర్యంలో మోడల్ స్కూల్లో చదువుతున్న సుమారు 600 మంది విద్యార్థులు, విద్యార్థినులకు పిసిసి సభ్యులు చౌదరి సుప్రభాత్ చేతుల మీదుగా పరీక్ష ప్యాడ్లను, పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని శ్రద్ధగా చదివి మంచి ఫలితాలు సాధించాలని, గ్రామానికి, పాఠశాలలకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిఎన్ఆర్ ట్రస్ట్ నిర్వాహకులు పుట్టిరాజు, టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాత్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, మోడల్ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ అల్లాడి వెంకటి, మాజీ కౌన్సిలర్ దామేధ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. మీరు అందరూ ఒకేసారి చెప్పేయండి. ఓకే, హనుమంతరావు సార్. ఓకే, అండ్ మేడం. వాళ్ళ అబ్బాయి రోహిత్ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే తెలుసుగా మీ అందరికీ. రోహిత్ ఎమ్మెల్యే. రోహిత్ వాళ్ళ నాన్నది, వాళ్ళ మమ్మీది, వాళ్ళ వివాహ వార్షికోత్సవం ఉండే నిన్న 16వ తారీఖు సండే కాబట్టి మీ స్కూల్లో డే స్కాలర్స్ ఉంటారు, బంద్ ఉంటుందని చెప్పి ఈరోజు రావడం జరిగింది. యాక్చువల్ మీకు ఇన్ని ఇవ్వాలి, నేను సండే కాబట్టి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇంటర్మీడియట్ నుంచి ప్రతి క్లాస్లో ఉన్న అందరి అమ్మాయిలకు, అబ్బాయిలకు ప్యాడ్లు, పెన్లు. మన పుట్టిరాజు మన విజయలక్ష్మి ఉండడం మున్సిపల్ వైస్ చైర్మన్ ఉండే కదా, వాళ్ళ మరిది పుట్టి యాదగిరి వాళ్ళ తమ్ముడు, పుట్టి నరసింహుల కొడుకు. ఇంతకుముందు కాంగ్రెస్ లీడర్ ఉండే వాళ్ళ నాన్న. ఈయన గౌరవం వాళ్ళకి హనుమంతరావు గారికి, వాణి గారికి గౌరవంగా తను సహాయం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా మేము పట్టణ కాంగ్రెస్ నాయకులు అందరము ఈ సమస్యలు ఏమున్నా కూడా తీర్చడానికి మేము ఉన్నాం. గతంలో బోర్ మేడం గారు దృష్టి తీసుకొస్తే ఈ స్కూల్లో 2 బోర్లు వేయించడం జరిగింది. ఒకటి ఫ్లషింగ్ చేయించడం, మొత్తం ఏర్పాట్లు అన్ని చేస్తాం. మా ఎమ్మెల్యే గారు ఈ మీద దృష్టి పెట్టి అన్ని స్కూళ్ళ మీద త్వరలో స్కూల్ 3వ తారీఖు వరకు కోడ్ ఉంది. మార్చి 3 వరకు ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి కోడ్ ఉంది. 3 తర్వాత ప్రతి స్కూల్ను విజిట్ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. మీ అన్ని సమస్యలు ఇవి, అన్ని స్కూళ్ళు మీ మంచిగా జరగాలని, మంచిగా నడవాలని, మీ మెస్సు కానీ ఇబ్బందులు ఉంటే కూడా మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ, మా నాయకుల దృష్టికి కానీ తీసుకొచ్చినట్టయితే అన్ని సమస్యలు పరిష్కరించి మీరు చదువుకొని మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని, మంచిగా డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లాయర్లుగా, కలెక్టర్లుగా, అధికారులుగా మీరు ఉండాలని మా తరఫున ఆశిస్తున్నాం. మేము వేరే మీ నుంచి ఏం ఆశించలేదు. మంచి సంస్కారవంతమైన పిల్లలుగా తయారై మీ కుటుంబాలను కాపాడుకుంటూ సమాజాన్ని కాపాడాలని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం.
apa kurang? అభివృద్ధి చెందుతూనే కులాలకు మతాలకు డబ్బులుండి నడవై ఎడ్యుకేషన్ ఈజ్ ఉంటేనే మనకు బాగుపడతాం. ఆర్థిక అభివృద్ధి చెందాలంటే మనం అందరం కూడా చదివితే ఆర్థిక క్రమశిక్షణ తెలుస్తుంది. మన ఫేవర్స్ ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా మీతోటి పైకి వస్తుంది. ఇలా చూసుకొని మన దేశంలో అందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంటర్మీడియట్ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ వస్తున్నాయి. ఇంజనీరింగ్ ఫీల్డే కాదు, అగ్రికల్చర్ ఫీల్డే కాదు, సిఏ అవ్వచ్చు, మీరు అడ్వకేట్ కావచ్చు, మీరు అన్ని రకాల లెక్చరర్ కూడా కావచ్చు. లెక్చరర్ తక్కువ ఉద్యోగమే కాదు. దౌలతాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కోట్ల హనుమంతు ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులను అందజేశారు. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కోట్ల హనుమంతు దాదాపు 470 మంది విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మంచిగా చదువుకొని పాఠశాలతో పాటు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీహరిరెడ్డి, సీనియర్ ఉపాధ్యాయులు ఉషన్న మరియు పాఠశాల సిబ్బంది తదితరులు హాజరయ్యారు. రామాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు ఉమా మహేశ్వర్ ఆధ్వర్యంలో సిద్దిపేట చౌరస్తా వద్ద 72 కిలోల కేక్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేశారని, అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్లారని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ భాదే చంద్రం, మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మండల యూత్ అధ్యక్షులు ఉమా మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. Happy birthday KCR, long live, long live KCR, long live, long live, long live KCR, long live, long live, long live KCR, long live. అందరూ సమన్వయం పాటించాలి. ప్రతి విలేజ్ నుండి ఎవరి గ్రూప్ వాళ్ళొచ్చి మేడం తోటి కేసీఆర్ కేక్ తినిపించేసి ఫోటో దిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఏం తొందర పడకండి. స్టేజ్ పై ఉన్న వాళ్ళు దిగంగానే రూల్ ప్రకారం ఎవరిది వాళ్ళు నిజపేట మండలం వాళ్ళు కానీ మాలుపూరు గ్రామం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ సెలబ్రేషన్లో పాలు పంచుకోవాలి. ఎవరు అన్యతగా భావించద్దని మేము కోరుతున్నాము. షార్ట్స్ పెట్టండి ఒకసారి పటాక్స్. దయచేసి ప్రతి ఒక్కరు ఫోటో దిగంగానే స్టేజ్ కిందికి వెళ్ళాలని కోరుతున్నాము. గమ్యాన్ని ముద్దాడిపిన ఉద్యమ గుండెకు దండలమ్మో, ఉద్యమ గుండెకు దండలమ్మో. గమ్యాన్ని ముద్దాడ దండాల గుండాలు దాటిన వీరుడమ్మో, ఉన్నంత బలగాన్ని ముందుండి నడిపిన ఉద్యమ గుండెకు దండాలమ్మో, ఉద్యమ గుండెకు దండాలమ్మో. अरे बाग गड्डी కూడా
తెలంగాణ ప్రవీరులకు జై తెలంగాణ. ఈరోజు 72వ కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మనం అందరం ఇక్కడ సమావేశమైన అందరికీ శుభాకాంక్షలు. 3 అడుగులు ఉన్నోళ్ళు కూడా ఇవాళ మన సార్ని ఒక మాట అంటారు, ఏమంటే నిన్ను మట్టి పెట్టడం నా బాధ్యత అని. అరే 3 అడుగులోడా పొట్టోడా, ఇక్కడ సవాల్ చేస్తున్నాము. కేసీఆర్ ను తీసే దమ్ము నీకు లేదు. నీ ముండ్ల కుర్చీని కాపాడుకో ముందుగా. నీ ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా నీ కుర్చీ కసరు పెట్టోలే. కాంగ్రెస్ వాళ్లకు సవాల్ విసురుతున్నాం. నెక్స్ట్ స్థానిక ఎన్నికలలో గెలిచి చూడమని మేము సవాల్ విసురుతున్నాం. రామాయంపేట మండలం నుంచి దామర్ చెరువు గ్రామం కేటీఆర్ గారు మా ఊరల్లుడు కాబట్టి మొట్టమొదటి సీటు దామర్ చెరువు గ్రామం నుంచి కేసీఆర్ గారికి బహుమతి అందిస్తామని. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మా ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న జితేందర్ గౌడ్ గారికి, కౌన్సిలర్స్కి, ఉమామహేశ్వర్ గారికి, చంద్రం గారికి, మన కోఆప్షన్ మెంబర్స్కి, గ్రామ నాయకులకు, ఎంపీటీస్లకు, మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీస్లకు, వేదిక మీద ఉన్న అందరికీ, బీఆర్ఎస్ కార్యకర్తలకు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, వేదిక ముందున్న మా అన్నదమ్ములకు, ముఖ్యంగా యూత్కి, నిజాంపేట నుండి వచ్చిన మా సోదరులందరికీ కూడా, ప్రెస్ మిత్రులందరూ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు గౌరవ కేసీఆర్ గారి 72వ జన్మదినం సందర్భంగా రామాయణపేట పట్టణం, మండలం మరియు నాయకులందరూ కలిసి 72 కిలోల కేక్ను తయారు చేయించి ఇక్కడ కేక్ కట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మండల నాయకులను, అదేవిధంగా టౌన్ నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, గౌరవ కేసీఆర్ గారు 2001లో తెలంగాణ రాష్ట్ర జెండా పట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం 14 సంవత్సరాలు అహర్నిశలు కృషి చేసి ప్రజలందరినీ ఏకం చేసి ఢిల్లీ పెద్దల మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో బయటకు వచ్చి సావు నోట్లో తలకాయ పెట్టి చిట్ట చివరికి కేసీఆర్కి ఏమైతేనే భయభ్రాంతులకు గురయ్యే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ యువత అక్కడక్కడ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిన సందర్భంలో మరి ఢిల్లీ పెద్దల మెడలు వంచి గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. తెచ్చిన తెలంగాణను కూడా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఓవైపు మంచినీరు, ఓవైపు సాగునీరు, మా అక్క చెల్లెల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఇంటింటికి నల్లా నీళ్లు తీసుకొచ్చి చెరువులు నింపి, తటాకాలు నింపి, మరి మిషన్ కాకతీయ తెచ్చి, మిషన్ భగీరథ తెచ్చి, అదే కాకుండా మన నీళ్ళను కూడా, సాగునీరు కూడా తీసుకొచ్చిన ఘనత గౌరవ కేసీఆర్ గారు. రైతుల కళ్ళల్లో సంతోషం చూడాలి, గోదావరి జలాలు తెచ్చి రైతుల పాదాలు గడగాలని చెప్పేసి గౌరవ కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. 24 గంటల కరెంటు తేవడం జరిగింది. ఇంటింటికి నల్ల నీళ్ళే కాకుండా ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకురావడం జరిగింది. కేసీఆర్ కిట్టు తీసుకురావడం జరిగింది. అన్ని రకాల పథకాలతో తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటును పెంచి ఆలేరులో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆలేరు పట్టణ కేంద్రంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ప్రాంగణంలో మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి 3 మొక్కలు నాటి అపర భగీరథుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కాలనీ ప్రాంగణంలో మాజీ డీసీసీపీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మొక్కలు నాటి కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేకులు కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జంగా స్వామి, అంజయ్య, సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కానుక వారికి ఇష్టమైన పండుగను నేను చేస్తా ఉన్నాను. మొక్కలు నాటడమే వారికి ఇష్టమైన పండుగ. అందుకే ఈరోజు ఆలేరులో అయ్యప్ప దేవాలయం ప్రాంగణంలో మరి 3 మొక్కల్ని నాటినాను. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది నా మొదటి మొక్క. ఇది రెండవ మొక్క. ఇది రాళ్ళు
కిందికి తీయకండి. మామిడి మొక్క మూడో మొక్క నేను కేసీఆర్ గారికి కానుకగా పుట్టినరోజు సందర్భంగా వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నేను 3 మొక్కలు నాటడం జరిగింది. వీటిని సంరక్షించే బాధ్యత కూడా ఒక వ్యక్తికి ఇచ్చాను. 6 డైలీ నుంచి నీళ్లు పోసి చెట్లను సంరక్షించే బాధ్యత ఒకరికి అప్పచెప్పినాను. నేను అప్పుడప్పుడు వచ్చి నా మొక్కలు చూసుకుంటాను. కేసీఆర్ గారికి ఈ చిరు కానుక అందిస్తూ వారు ఈ తెలంగాణ రాష్ట్రానికి జాతిపిత. ప్రజలందరూ కూడా మళ్ళీ సారే రావాలంటున్నారు. సారే రావాలని కోరుకుంటున్న అభిమానులందరూ మరి కేసీఆర్ గారికి నిండు ఆశీర్వాదం అందించాలని, భవిష్యత్తులో మళ్ళొక్క ఉద్యమానికి వారి వెంట నడుద్దామని పిలుపునిస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. బాపు కేసీఆర్ గారికి జై. యాదగిరిగుట్ట పట్టణంలో బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, యాదగిరిగుట్ట దేవస్థానం నిర్మాణ శిల్పి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తిగా 10 సంవత్సరాలుగా మన తెలంగాణ ప్రాంతాన్ని ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయురారోగ్యాలతో ఈ తెలంగాణ సమాజానికి సేవ చేసే విధంగా ఉండాలని కోరారు. సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన చేయలేక తప్పుల తడకగా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గొంగిడి సునీత, భిక్షమయ్య గౌడ్, ఫైళ్ల శేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అధికారుల అండతో యథేచ్ఛగా సాగుతున్న పేకాట. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ఆసిఫాబాద్ నియోజకవర్గం పరిధిలోని పలు మండలాల్లో పేకాట జోరుగా సాగుతోంది. గ్రామాల సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాల్లో, పంట చేనుల్లో, నివాస గృహాల్లో అన్నిటికీ పేకాట పెరిగిపోయింది. పేకాట ముఠాలు తరచూ తమ స్థావరాలను మార్చుకుంటూ కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. పోలీసులు తరచూ టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న వారిని పట్టుకుంటున్నప్పటికీ వారి అడ్డుకట్టలను తొలగించుకునేందుకు నూతన మార్గాలను అవలంబిస్తున్నారు. అటు పేకాట ఆడే వారికి పోలీసులు సహకరిస్తున్నట్లు సులభంగా గమనించవచ్చు. పేకాట నిర్వహణకు సహకారం అందించే పోలీసులపై ఇటీవలే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పేకాట స్థావరాలు గ్రామాలతో పాటు మండల కేంద్రాల్లో పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్నాయి. కేసులు నమోదు చేసినప్పటికీ నిర్వాహకులు నామమాత్రపు రుసుము చెల్లించి వ్యవహారాలను కొనసాగిస్తున్నారని సమాచారం. పేకాట వ్యసనానికి బానిసైన వారు తమ ఆస్తులను పోగొట్టుకొని రోడ్డున పడిపోతున్నప్పటికీ ఈ పేకాట కృత్యాలు సజావుగా సాగుతున్నాయని ఆరోపణలు చెలరేగాయి. పోలీసులు, టాస్క్ ఫోర్స్ అధికారులు పేకాట ముఠాలను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నత అధికారులకు సమాచారాలు చేయవేయడం సరిగా జరగటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో పేకాట ఆడేవారు పోలీసులకు భయపడకుండా తమ స్థావరాలను మార్చి పేకాటను కొనసాగిస్తున్నారు. పోలీసులు పేకాటను ఆడుతున్న వారిని పట్టుకున్నప్పుడు నగదు, పేకాట కార్డులు మరియు వాహనాలను సీజ్ చేస్తారు. అయితే బడాబాబులు దొరికితే కేవలం నగదు మాత్రమే సీజ్ చేసి వారి ఫోటోలు బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికైనా పేకాట ఆడుతున్న వారిని పోలీసులు, టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకొని కేసులు నమోదు చేయాలని ప్రజలు కోరుతున్నారు. భువనగిరి డీసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేశామన్నారు.
భువనగిరి బస్ స్టేషన్ లో దొంగల ముఠా హల్చల్ చేసింది. రద్దీగా ఉండే ప్రదేశాలలో బస్ స్టాండ్, బ్యాంకుల వద్ద చిన్న పిల్లలను అడ్డం పెట్టుకొని దొంగతనం చేస్తున్న మహిళా నేరస్తులను పట్టుకొని వారి వద్ద నుండి 3,40,000 రూపాయల విలువ గల బంగారు ఆభరణాలు, నగదును రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాల ఆధారంగా బస్టాండులో అనుమానాస్పదంగా తిరుగుతున్న 3 మహిళలను అదుపులోకి తీసుకొని విచారించగా వారు దొంగతనం చేస్తున్న పద్ధతిని వివరించారని తెలిపారు. అని చెప్పేసి మనం ఇన్సిస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. అండ్ ముఖ్యంగా బస్టాండ్లో కూడా మనం సీసీ కెమెరా ఫుటేజ్ కొంచెము పెంచినాము. ఆల్రెడీ డిపో మేనేజర్ కూడా లెటర్ రాయడం జరిగింది. అండ్ ఇది కాకుండా మనం విజిబుల్ పెట్రోలింగ్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాము, ఫుడ్ పెట్రోలింగ్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాము. బట్ హవెవర్ ఎంత చేసినప్పటికీ కూడా పబ్లిక్ అలర్ట్గా ఉంటే తప్ప ఇటువంటివి మనం ప్రివెంట్ చేయలేము. ఇప్పుడు చాలా దొంగతనాల్లో కూడా మొన్న రీసెంట్గా రిపోర్ట్ అయింది, ఇంటికి తాళం వేస్తారు, ఇంటి మ్యాట్ కిందను, పక్కన షూ ర్యాక్లోను. మనం 10 ఇల్లులు చెక్ చేస్తే 3 ఇళ్లలో షూ ర్యాక్స్లో కీస్ ఉంటాయి. ఇంటికి అల్మారాకు తాళం వేస్తారు, అల్మారా పైనే పెడతారు లేదా పిల్లో కింద పెడతారు. ఇది ఎంత చిన్నపిల్లల పైన కూడా వాళ్ళకు తెలుస్తుంది ఈ స్టైల్ అన్నమాట. సో అది ఒకటి ప్రాబ్లం ఉంది. రెండో ఏంటంటే ఇది ఈ బస్సెస్లో కానీ అక్కడ కూడా కొంచెము నిద్రపోవడము, లేదా పక్కన ఎవరు వస్తుందో చూసుకోకపోవడము, ఇది ఒకటి. అండ్ చాలా వరకు ఏమవుతుందంటే మొన్న కేసు రిపోర్ట్ అయింది. ఆ కేసు ఏంటంటే వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో బస్సు ఎక్కారు, వాళ్ళు ఎక్కడో సూర్యాపేటలో దిగినారు, వాళ్ళకి ఎక్కడ పోయిందో కూడా తెలియదు చైను, అంటే వాళ్ళంతా ఏమర్పాటుగా ఉన్నారు వాళ్ళు. సో అటువంటివి రిపోర్ట్ అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే పెట్రోలింగ్ కూడా మనం పెంచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో మన భువనగిరి టౌన్లో ఈ అఫెన్సెస్ కొన్ని ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి కాబట్టి కొన్ని ఎక్స్ట్రా బీట్స్ కూడా ఇప్పుడు ఏసీపీ గారు కూడా ఉన్నారు, ఎక్స్ట్రా బీట్స్ కూడా మనము ఏర్పాటు చేసుకొని దాంట్లో మనము బీట్స్ నెంబర్ ఆఫ్ బీట్స్ పెంచి విజిబుల్ పెట్రోలింగ్ పెంచుతాం. నాట్ ఓన్లీ గోల్డ్ సార్, బైక్ టిప్స్ కూడా బాగా అవుతున్నాయి. అంటే తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో ఓపెన్ క్రికెట్ టోర్నమెంటును నిర్వహించిన గ్రామ యువత. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో టీపీఎల్ ఓపెన్ క్రికెట్ టోర్నమెంటును నిర్వహించారు గ్రామ యువత. ఉమ్మడి కొండపాక మండలం వ్యాప్తంగా క్రికెట్ టోర్నమెంటును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు మాట్లాడుతూ గత 10 రోజుల నుండి 20 క్రికెట్ మ్యాచ్లు నిర్వహించామన్నారు. ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్లో ముఖ్య అతిథిగా స్థానిక కుకునూరుపల్లి పోలీస్ శాఖ ఎస్ఐ శ్రీనివాస్ విచ్చేశారు. ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. అందరూ పోటీ పరీక్షల్లో పాల్గొనాలని సూచించారు. తిమ్మారెడ్డిపల్లి మరియు అంకిరెడ్డిపల్లి గ్రామాల మధ్య పోటీ జరగగా అందులో తిమ్మారెడ్డిపల్లి గ్రామం గెలుపొందడం జరిగిందని పేర్కొన్నారు. మొదటి బహుమతిగా 15,000 రూపాయలు మరియు రెండవ బహుమతిగా 8,000 రూపాయలు క్రికెట్ కప్పు ఇచ్చి శుభాకాంక్షలను తెలియజేశారు. అలాగే క్రికెట్ టోర్నమెంటుకు సహకరించిన బూర్గోజు బాలకృష్ణాచారి, కొయ్యాడ వెంకటేష్ గౌడ్, కూరెళ్ల గోవర్ధన్ రెడ్డి, సింగోజు భగవాన్, ఐనాపూర్ శ్రీనివాస్, బూర్గోజు జగన్ చారి, శ్రీనివాస్, యమా సురేందర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామ యువకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ టోర్నమెంటు నిర్వహించే వీళ్ళందరూ కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంతమంది యువకులను ఒక దాని మీద నడిపించుకుంటూ వాళ్ళ చెడు అలవాటు కాకుండా మీరు ఒక వారం 10 రోజులు దీని మీద పెట్టడం వల్ల నెక్స్ట్ టైం కూడా ఇదే ఉంటుంది కాబట్టి ఇది పెట్టడం చాలా సంతోషకరం. క్రికెట్లో ఇప్పుడు ఈ ఆటలో గెలుపోవడం సహజం. ఎవరు దీన్ని ఆటలా తీసుకోండి తప్ప పర్సనల్గా ఏం తీసుకోకండి. కామన్గా ఎవరో ఒకరే గెలుస్తారు, మిగతా టీం అయితే అదే అవుతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ మనం గెలిచే అవకాశం. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఆర్టీఓ సంతకం మరియు స్టాంపులు ఫోర్జరీ చేసినటువంటి 2 వ్యక్తులను అరెస్టు చేశారు పోలీసులు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఆర్టీఓ సంతకం, స్టాంపులు ఫోర్జరీ చేసి వ్యవసాయేతర భూమికి నకిలీ నాలాపత్రాలు సృష్టించిన కేసులో 2 నిందితులపై కేసు నమోదు చేశారు పోలీసులు. A1గా సుర్వి అంచయ్య, A2 ఐతకోని రాఘవేంద్రాలపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుడు సుర్వి అంచయ్యపై 3 ఫోర్జరీ కేసులు ఉండగా గతంలో పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ కేసులో సుర్వి అంచయ్య A3గా ఉండగా పోలీసులకు దొరకకుండా పరారీలో ఉండి బెయిల్పై బయట తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆర్డీఓ సంతకం, స్టాంపుల ఫోర్జరీ కేసులో 2 నిందితులపై కేసు నమోదు చేసి A1 సుర్వి అంచయ్యను రిమాండ్కు తరలించారు పోలీసులు. గంగాపురం గ్రామంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పరిశీలించారు ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బిర్లా ఐలయ్య.
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం గంగపురం గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య సందర్శించారు. గంగపురం గ్రామంలో ఉచిత కంటి పౌర చికిత్స శిబిరాన్ని శంకర నేత్రాలయ మేసు మాధాడి కుటుంబ సభ్యులు సంయుక్తంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య అన్నారు. ఇలాంటి సేవలు మండలంతో పాటు నియోజకవర్గ స్థాయిలో అందించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురికి కళ్లద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరి గౌడ్, మండలం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మాదాడి బ్రదర్స్ అందరూ కూడా మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈరసరపు యాదగిరి గౌడ్ గారు మాట్లాడాల్సింది. ఈ శంకర నేత్రాలయ ఇప్పుడు బిడ్డ మంచిగా వస్తున్నా సార్ వాళ్ళు ఇచ్చిన అద్దాలు గుర్తుపెట్టుకోవాలి. బాగా వస్తుంది. శాంతించడమే కాకుండా మన ఊరికి మనం ఏం చేస్తున్నామనే దాంట్లో కూడా కొంత ప్రజల నుంచి కానీ మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ మంచి ఆదరణ అభిమానం లభిస్తుందని తెలియజేస్తూ చక్కటి కార్యక్రమం. నిజంగా కూడా చాలామంది క్యాంపులు పెట్టినామా ఏదో అప్పటి మనం చూసి హైదరాబాద్ పోండి మేము అక్కడ హాస్పిటల్ ఉంటుందని చెప్పిన వాళ్ళని చూసాం, కానీ ఇక్కడే చికిత్స నిమిత్తం అద్దాలతో పాటు ఆపరేషన్ కూడా చేయించడం చాలా గొప్ప విషయం. మిమ్మల్ని కూడా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా గ్రామాలలో ఉత్తేజం చేసి ఇంకా కూడా ఈ మండలానికి మీరు సేవ చేయాల్సిందిగా ప్రభుత్వం నుంచి మీ ఫౌండేషన్ కానీ మీ కుటుంబ సభ్యులకు అన్ని విధాల ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయి. ముఖ్యంగా కీర్తిశేషులు వాళ్ళ పేరు మీద ఈ రకంగా కార్యక్రమాలు చేయడం, ఈ గ్రామంలో మంచి పేరు తేవడం, అదేవిధంగా వాళ్ళ జ్ఞాపకాలను కూడా స్మరించి వాళ్ళు ఈ మండలమే కాదు, ఈ గ్రామమే కాదు, మండలానికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున బాధ్యత వహించినటువంటి ఆనాటి జ్ఞాపకాలను పెద్దలు కృష్ణారెడ్డి గారు గుర్తు చేయడం, అదేవిధంగా బ్లాక్ అధ్యక్షులు యాదగిరి గారు, మాజీ జెడ్పీటీసీ యాదగిరి గారు, లింగాల భిక్షమ గారు, చైర్మన్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా నిజంగా కూడా ఇది ఒక చక్కటి కార్యక్రమం. దీన్ని స్ఫూర్తి తీసుకొని ప్రతి ఒక్కరూ తన గ్రామానికి మేము మా వంతు కృషి చేయాలి, మా వంతుకు సేవా కార్యక్రమాలు చేయాలని ఒక చక్కటి స్ఫూర్తినిచ్చినటువంటి మీ కుటుంబ సభ్యులకు యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు ఉంటాయని తెలియజేస్తూ ఈ ఒక్క గ్రామం కాదు, మీ అందరి సహకారంతో ఇంకా కూడా ఈ మండలంలో మీ జ్ఞాపకాలుగా కొన్ని గ్రామాలను కూడా తీసుకొని ఇలాంటి సేవా కార్యక్రమం చేయాల్సిందిగా మేము అభ్యర్థిస్తూ, ఇది ఒక మంచి చక్కటి కార్యక్రమం. ఎంతో మంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఈ దాన గుణం కానీ ఈ పేదల పక్షాన మీకున్న మమకారం నిజంగా కూడా ఆ దేవుడు మీకు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఇంకా కూడా మీ శంకర్ నేత్ర ఫౌండేషన్ ఎక్కువ కూడా కార్యక్రమాలు చేసి పేదల పట్ల మీకున్నటువంటి అపారమైనటువంటి గౌరవం కానీ వాళ్ళకు ఉన్నటువంటి అన్ని విధాల ఇంకా కూడా మీ సహాయ సహకారాలు అందించి పెద్ద ఎత్తున చేస్తారని ఆశిస్తూ, నేను ఉదయం 9 గంటలకు రావాల్సి ఉండే కొన్ని కార్యక్రమాలు లేట్ అయినా కాబట్టి మరొకసారి మీ ఫౌండేషన్ అభినందిస్తూ ప్రభుత్వ పరంగా కానీ ఇంకే విధంగా మా వంతు మా సహాయ సహకారం ఉంటుందని తెలియజేస్తూ, ఇంకొన్ని గ్రామాలు పేద గ్రామాలు గుర్తించి పేదవాళ్లకు ఈ ఆపరేషన్తో పాటు కళ్ళద్దాలు కూడా ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ, మీ ఆహ్వానం తప్పకుండా ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా ప్రభుత్వ పరంగా మా ఫౌండేషన్ పరంగా మేము అక్కడ వచ్చి మీ సేవలను ప్రజలకు తెలియజేస్తామని చెప్పి మాటిస్తూ మరొకసారి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TN9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా
వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.